హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ప్రీవియస్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎన్సీఆర్టీ యొక్క బిట్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్రెడీ మనం 7 క్లాసెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది కదా. ఆ యొక్క 7 క్లాసెస్ అన్నీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లోని ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్లేలిస్ట్లో మీకు ఈ యొక్క రైల్వే ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ యొక్క డేటా ఉంటుంది. మీరు యొక్క ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు 4000 ఎన్సీఆర్టీ యొక్క చాప్టర్ వైజ్ బిట్స్ అని ఇవ్వడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి డేటా. అండ్ అదేవిధంగా దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయమని కోర్సు అభ్యర్థులు అడగడం జరిగింది కదా. సో మీకోసం దాన్ని తెలుగులో కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ అఫీషియల్గా మీకు యూట్యూబ్ ద్వారా అప్డేట్ ఇచ్చేసి మన యొక్క కోర్సులో యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 4000 బిట్స్ నుంచే మనకు మ్యాక్సిమం ఎన్టీపీసీలో వచ్చేటటువంటి 10 to 12 క్వశ్చన్స్లలో అట్లీస్ట్ మనం 10+ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేసేవచ్చు. ఈ యొక్క 4000 బిట్స్ ఫ్రెండ్స్, 4000 బిట్స్ నుంచి మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 4000 బిట్స్కి అదనంగా దాదాపుగా 200లకు పైగా మీకు కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా ఫిజిక్స్లో ఉన్నటువంటి అంటే ఫిజిక్స్లో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఐయుప్యాక్ నేమ్స్, అదేవిధంగా బయాలజీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి టాపిక్ నుంచి అదనంగా 200 బిట్స్ అనేవి యాడ్ చేసి మొత్తం 4200 బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క 4200 కనుక మీరు ప్రిపేర్ అయితే 12 మార్క్స్ మనకు జనరల్ సైన్స్కి మన యొక్క హ్యాండ్ ఓవర్లో వచ్చేసినట్లే. నెక్స్ట్ 10,000 జనరల్ అవేర్నెస్ బిట్స్. ఓకేనా, ఈ యొక్క 10,000 జనరల్ అవేర్నెస్ బిట్స్ ప్రజెంట్ మనకు తెలుగులో రెడీ అవుతున్నాయి. అవి కూడా రెడీ అయిపోగానే మీకు కోర్సులో యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ రోజుతో మనకు కెమిస్ట్రీ క్లాసెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది, రీజనింగ్ కంప్లీట్ అయిపోయింది, అదేవిధంగా ఫిజిక్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుతో మనకు కెమిస్ట్రీ కంప్లీట్ అయిపోతుంది. మనకు బయాలజీ, అదేవిధంగా హిస్టరీ, పాలిటీ ఒక క్లాసెస్ మిగిలి ఉన్నాయి కదా. రేపటి నుంచి యూట్యూబ్లో మీకు హిస్టరీ క్లాసెస్, అదేవిధంగా పాలిటీ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఒక బయాలజీ అనేది కూడా యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ ప్రకారంగా లేటెస్ట్ 2020 యొక్క ప్యాటర్న్ ప్రకారంగా బయాలజీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి మెటీరియల్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి స్పేస్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ అయినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని రివిజన్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎంఎల్టీ డేటా కూడా ఇంపార్టెంట్. దీంట్లో ఇలాంటివి 200 బిట్స్ దాకా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిజిక్స్లో ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హైట్, డిస్టెన్స్, మొమెంటం, వీటన్నిటి యొక్క ఫార్ములాస్ ఉంటాయి. ఆ యొక్క ఫార్ములాస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అండ్ టుడే క్లాస్. సో క్వశ్చన్ నెంబర్ 1, ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఎట్ రెస్ట్ ఈజ్ ఆల్వేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిశ్చల స్థితిలో ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క వేగం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 0 ఉంటుందా, యూనిటీ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, ఇన్ఫినిట్ ఉంటుందా? అంటే అనంతం ఉంటుందా, లేకపోతే 1 లేదా కాన్స్టెంట్గా ఉంటుందా? నెగిటివ్ అంటే ప్రతికూలంగా, 0 అంటే 0. ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్? నిశ్చల స్థితిలో అంటే ఎలాంటి మూమెంట్ ఉండదు. ఎలాంటి మూమెంట్ ఉండలేదంటే దాని యొక్క వెలాసిటీ ఎంత ఫ్రెండ్స్? 0 కదా. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ డిఫికల్టీ టు వాక్ ఆన్ ఐస్ బికాస్ ఆఫ్. సో డాష్ కారణంగా మంచు మీద నడవడం కష్టం. సో ఎందుకు ఫ్రెండ్స్? ఈ కింది వాటిలో దేని కారణంగా మంచు మీద నడవడం అనేది అసాధ్యం? ఫ్రిక్షన్ లేకపోవడం వలన, లేకపోతే జడత్వం అంటే ఇనర్షియా లేకపోవడం వలన, లేకపోతే ఇనర్షియా ఎక్కువ ఉండడం వలన, లేకపోతే మోర్ ఫ్రిక్షన్ ఉండడం వలన? చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రిక్షన్ ఎక్కువైతే ఏమవుతుంది? ఈజీగా నడవడం వస్తుందా, హార్డ్గా నడవడం వస్తుందా మంచు పైన? సో మంచు కనుక తీసుకున్నట్లయితే మనకు పైన ఒక ఫ్రీ లేయర్ అనేది జనరేట్ అవుతుంది. ఐస్ అదేవిధంగా వాటర్ యొక్క ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క లేయర్ వల్లనే మనం మంచు పైన నడవలేకపోతాం. కారణం ఏంటి ఫ్రెండ్స్? ఇది ఒక లూబ్రికెంట్ లెక్క వర్క్ అవుతుంది. ఐస్కి అదేవిధంగా హ్యూమన్ యొక్క లెగ్కి మధ్య లూబ్రికెంట్ లెక్క జనరేట్ అవుతుంది కాబట్టి. సో లూబ్రికెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఫ్రిక్షన్ అనేది లేకపోవడం, ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ అనేది లేకపోవడం వల్లనే పర్సన్ నడవడం కష్టం. కాబట్టి దానికి సపరేట్గా ఈ విధంగా ఉండేటటువంటి దాన్ని మనం షూకి అటాచ్ చేసేసాం. దీన్ని షూకి అటాచ్ చేసేసుకుంటే మనకు షూ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? లేయర్ అనేది మనకి ఈ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఈ యొక్క పార్ట్స్ ఏదైతే ఉంటాయి ఇదంతా కూడా ఐస్లోకి దిగబడతాయి కాబట్టి అప్పుడు మనకు గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. అందుకే ఇలాంటి ఇన్వెన్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది మంచు మీద నడవడానికి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద మెర్క్యూరీ బారోమీటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సో పాదరసం బారోమీటర్ని ఎవరు కనిపెట్టారు చెప్పండి ఫ్రెండ్స్? బారోమీటర్ అంటే బారమితి. సో బారమితి అంటే ఏంటి ఫ్రెండ్స్? వాతావరణంలో ఉన్నటువంటి పీడనాన్ని మెజర్మెంట్ చేస్తుంది కదా. సో దీన్ని ఎవరు కనిపెట్టారు? సెల్సియసా, ఫారెన్హీటా, టారెసెలియా, బెర్నౌలియా? చెప్పండి ఫ్రెండ్స్. బారోమీటర్ని, మెర్క్యూరీ బారోమీటర్ని ఎవరు ఫ్రెండ్స్ కనిపెట్టింది? టారిసెల్లి. సో టారిసెల్లి కనిపెట్టడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యొక్క పర్పస్, అదేవిధంగా వాటిని ఎవరు కనిపెట్టారో కూడా మన యొక్క మైండ్లో 24 గంటలు కూడా ఎప్పుడు అడిగినా ఆన్సర్ చేసేటట్టు ఉండాలి.
ఈ యొక్క ఇన్వెన్షన్స్ గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సోడా బాటిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ థిక్ గ్లాస్ సో దట్ దే కెన్ విత్ స్టాండ్ ద. సో మనకు సోడా గ్లాసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మందపాటి గాజుతో తయారు చేయబడతాయి. కారణం ఏంటి చెప్పండి ఫ్రెండ్స్? ప్రెషర్ ఇన్ సమ్మర్, టెంపరేచర్ ఇన్ సమ్మర్, డిక్రీజ్ ఇన్ విస్కాసిటీ, లేకపోతే పొటెన్షియల్ ఎనర్జీ పెరగడం వల్ల. ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి, దీని యొక్క ఆన్సర్ ఏంటి చెప్పండి ఫ్రెండ్స్? వేసవిలో ఒత్తిడిని తట్టుకోవడానికి మందపాటుగా తయారు చేయడం జరుగుతుంది. సో దేనికి ఫ్రెండ్స్ ఇది? ఒత్తిడిని తట్టుకోవడానికి, ప్రెజర్ ఇన్ ద సమ్మర్. సో సమ్మర్లో ఉన్నటువంటి ప్రెజర్ని తట్టుకోవడానికి మందపాటి గాజుతో దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద పీరియడ్ ఆఫ్ పెండ్యులం డిపెండ్స్ అపాన్ ద. సో పెండ్యులం యొక్క లోలకం యొక్క డోలనాలు జరుగుతూ ఉంటుంది కదా ఈ విధంగా. సో ఇక డోలనాలు అనేవి ఇట్లా ఆసిలేషన్ మోషన్ అవుతుంటుంది కదా. ఈ యొక్క ఆసిలేషన్ మోషన్ అనేది ఈ కింది వాటిలో దేనిపైన ఆధారపడి ఉంటుంది? దాని యొక్క ద్రవ్యరాశి పైన, పొడవు పైన, దాని యొక్క ఆంప్లిట్యూడ్ పైన, దాని యొక్క ఎనర్జీ పైన. దేనిపైన ఫ్రెండ్స్? దాని యొక్క పొడవు పైన ఆధారపడి పనిచేస్తుంది. సో లోలకం అనేది అంటే డోలనాలు చేస్తుంది కదా పెండ్యులం అనేది, అది దాని యొక్క పొడవు పైన ఆధారపడి పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్, సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ డాష్ వేవ్స్. సో సౌండ్ వేవ్స్ అంటే ధ్వని తరంగాలు అనేవి గాలిలో ఏ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్? ఏ వేవ్స్? రేడియో వేవ్సా, ట్రాన్స్ఫర్సా, ఎలక్ట్రోమాగ్నెటికా, లేకపోతే లాంగిట్యూడినలా? ఏ వేవ్స్ ఫ్రెండ్స్? సౌండ్ వేవ్స్ అనేవి ఆల్రెడీ మనం సౌండ్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది. ఎయిర్లో సౌండ్ వేవ్స్ ఎట్లా ఉంటాయి, అదేవిధంగా వాటర్లో సౌండ్ వేవ్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఎలిమెంట్స్లో ఎట్లా ఉంటుంది, అదేవిధంగా స్పేస్లో ఎట్లా ఉంటుంది, వివిధ సిచ్యువేషన్స్లో ఏ విధంగా బిహేవ్ చేస్తుందో వాటి యొక్క రేంజెస్, ఫ్రీక్వెన్సీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏంటి ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ ఏంటిది? సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్ ఆర్ లాంగిట్యూడినల్ వేవ్స్. ఏ వేవ్స్ ఫ్రెండ్స్? లాంగిట్యూడినల్ వేవ్స్. అండ్ నెక్స్ట్, సౌండ్ వేవ్స్ కెన్ నాట్ పాస్ త్రూ. సో ఈ కింది వాటిలో దేని నుంచి ధ్వని తరంగాలు అనేవి ప్రయాణించవు? సాలిడ్ లిక్విడ్ మిక్చర్ నుంచి, ఐడియల్ గ్యాస్ నుంచి, లిక్విడ్ గ్యాస్ మిక్చర్ నుంచి, పర్ఫెక్ట్ వాక్యూమ్ నుంచి. ఏంటి ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ ఏంటిది చెప్పండి? ఇది కూడా మనం కోర్సులో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సౌండ్ వేవ్స్ ఈ కింద దేనిలోంచి పాస్ అవ్వదు? సాలిడ్ లిక్విడా, ఐడియల్ గ్యాసా, లిక్విడ్ గ్యాసా, లేకపోతే పర్ఫెక్ట్ వాక్యూమా? ఏంటి ఫ్రెండ్స్? వాక్యూమ్ అంటే స్పేస్. సో స్పేస్లోంచి సౌండ్ అనేది వెళ్ళదు. అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మన యొక్క ఆండ్రాయిడ్ యాప్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క కోర్స్ యొక్క డేటా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. ఓపెన్ చేయగానే ఎన్రోల్ నవ్ అని కనిపిస్తుంది. ఆ యొక్క ఎన్రోల్ నవ్ పైన క్లిక్ చేసి ఫస్ట్ సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత వితిన్ 10 minutesలో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మీరు లాగిన్లోకి వెళ్ళిపోయి మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చినట్లయితే టోటల్ కోర్స్ అనేది మీకు యాప్లో యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. ఎలాంటి యాడ్స్ లేకుండా ఇండివిజువల్గా క్యాండిడేట్ వైజ్గా మీకు అక్కడ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. మొత్తం కూడా మీ యొక్క పర్సనలైజ్డ్ అయినటువంటి యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెంటనే యాప్ని ఇన్స్టాల్ చేయండి, కోర్స్ని వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ కూపన్ కోడ్ నడుస్తుంది ఫ్రెండ్స్, ఎన్టీపీసీ అనేటటువంటి కూపన్ కోడ్ అనేది. కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 25% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది, అప్ టు 25%. వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒక తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ అని సాధించండి. మెరిట్ మార్క్స్ సాధించినట్లయితే మనకు CBT 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. CBT 2 ఒక్కటి కనుక మనం క్రాక్ చేసినట్లయితే కథం మనకు పక్కా జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నాట్ క్లియర్లీ ఆడిబుల్ టు ద హ్యూమన్ ఇయర్. సో ఈ కింది వాటిలో మనిషి చెవికి ఏ ఫ్రీక్వెన్సీ అనేది స్పష్టంగా వినపడదు, ఏ పౌనపుణ్యం అనేది వినపడదు? 30 Hz, 30,000 Hz, 300 Hz, అదేవిధంగా 3000 Hz. ఏంటి ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ ఏంటిది? మనిషి యొక్క చెవికి ఈ కింది వాటిలో ఏ ఫ్రీక్వెన్సీ అనేది వినపడదు? 30, 30,000, 300, 3000. ఏంటి ఫ్రెండ్స్ హ్యూమన్ వినేటటువంటి రేంజ్ 20 to 20,000. ఓకేనా? 20 to 20,000. 20 to 20,000 మధ్యలో 30 ఉందా? ఎస్. 30,000 లేదు. ఇది ఉంది, ఇది ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఇది ఒక్కటే మనిషి వినలేడు. సేమ్ పైన క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సేమ్ ఇదే ఫార్ములా, సేమ్ ఇదే లైన్ బేస్ పైన మనకి ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్ కూడా ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సౌండ్ కెన్ నాట్ బి హియర్డ్ బై హ్యూమన్ బీయింగ్స్. మనుషులు వినలేనటువంటి ఫ్రీక్వెన్సీ 5 Hz, 20, 400, 1000. ఏంటి ఫ్రెండ్స్ 20 to 20,000 కదా, ఇక్కడ ఎంత ఉంది? 5 Hz. సో 5 Hz అనే మనిషికి వినిపిస్తాయి, వినపడవు కదా. కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 170, ద ఐ లెన్స్ ఈజ్ ఏ. సో మన యొక్క కంటి కటకం ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క కంటి యొక్క కటకం ఎట్లా ఉంటుంది? ట్రాన్స్పరెంట్ డబుల్ కాన్వెక్స్ లెన్సా, ట్రాన్స్పరెంట్ డబుల్ కాన్కేవ్ లెన్సా, ట్రాన్స్పరెంట్ కాన్కేవ్ కాన్వెక్స్ లెన్సా, లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్. ఏంటి ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్పరెంట్. ఓకే ఇది ట్రాన్స్పరెంటే, కాకపోతే
డబుల్ కాన్వెక్సా, డబుల్ కాన్కేవా, లేకపోతే కాన్కేవ్ అండ్ కాన్వెక్సా? ఏంటి ఫ్రెండ్స్, మన యొక్క కంటి కటకం ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్? ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మన యొక్క కన్ను ఉంటుంది కదా, ఇది డబుల్ కాన్వెక్స్ లెన్స్. మన యొక్క కన్ను అనేది డబుల్ కాన్వెక్స్ లెన్స్, అంటే దాన్ని మనం కుంభాకార కటకం అని అంటాం. అండ్ క్వశ్చన్ నెంబర్ 171. సో ఒక కటకం యొక్క మధ్యలో మందంగా ఉండి అదేవిధంగా అంచుల వద్ద సన్నగా ఉండేటటువంటి కటకాలను ఏం కటకం అంటారు ఫ్రెండ్స్? కుంభాకార, పుటాకార, స్థూపాకార, వీటిలో ఏది కాదు. సో ఏంటి ఫ్రెండ్స్, దీని యొక్క ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మధ్యలో ఈ విధంగా లావుగా ఉండి అంచులు సన్నగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? కుంభాకార కటకం, అంటే కాన్వెక్స్ లెన్స్ అని అనడం జరుగుతుంది. సో లెన్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువసార్లు లెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరిగింది. అదేవిధంగా స్నెల్లర్ వాల్యూ ఎంత, సైన్ ఏ బై సైన్ ఆర్ అంటే ఏంటిది, అదేవిధంగా ఈకో అంటే ఏంటిది, వీటి గురించి ఎక్కువగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆస్ట్రోనామికల్ ఫిజిక్స్ సంబంధించినటువంటి డేటా, ద ప్లానెట్ హ్యావింగ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎమాంగెస్ట్ ద ఫాలోయింగ్ ఈజ్. సో ఈ కింది వాటిలో అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలు అంటే శాటిలైట్స్ కలిగినటువంటి గ్రహం ఏంటి ఫ్రెండ్స్? జూపిటర్, సాటర్న్, యురేనస్, మార్స్. సో ఏంటి ఫ్రెండ్స్, శనియా, బృహస్పతియా, యురేనసా, మార్సా? మార్స్ కాదు, యురేనస్ కాదు, బృహస్పతియా, శని. ఏంటి ఫ్రెండ్స్? శని. సో సాటర్న్కే రింగ్ ఉంటుంది. అత్యధికంగా శాటిలైట్స్ అనేవి సాటర్న్కే ఉండడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 173. సో క్వశ్చన్ నెంబర్ 173లోకి వెళ్ళిపోయే ముందు మన యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి యొక్క కోర్స్ అని ఇవ్వడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్, దాని యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. అండ్ ఇక్కడ మీకు కోర్స్ అని ఇవ్వడం జరుగుతుంది కదా, అండ్ త్వరలోనే మార్క్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఇంకో సిరీస్ కూడా యాక్టివేట్ చేయబోతున్నాం. సో దానిలో మీకు ఎన్టీపీసీ సంబంధించినటువంటి దాదాపుగా 20 మార్క్ టెస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కూడా మార్క్ టెస్టులు కావాలని అడుగుతున్నారు కదా. సో మీ అందరి కోసం కోర్సుతో సంబంధం లేకుండానే విడిగా మార్క్ టెస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఆ యొక్క 20 మార్క్ టెస్టులు అనేవి ఫ్రీగానే యాక్సెస్లోకి వచ్చేసాయి. లేదంటే మాత్రం మీరు సపరేట్గా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 2 to 3 డేస్లో ఇక్కడ ఇంకో కోర్స్ అనేది యాక్టివేట్ అవ్వబోతుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 యొక్క మార్క్ టెస్ట్ల యొక్క డేటా అనేది. సో ఎవరైతే మార్క్ టెస్ట్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక 2 డేస్లో యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా December 15 లోపు 20 మార్క్ టెస్టులన్నీ కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఆ యొక్క మార్క్ టెస్టులు రిలీజ్ చేయగానే మీకు ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ద్వారా అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా మార్క్ టెస్టులన్నీ కూడా మీకు యాప్ ద్వారానే అందిస్తాం. సో ప్రజెంట్ యాప్ అనేది కూడా రెడీ అవుతుంది. అది అయిపోగానే మీకు డేటా అనేది అందిస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 173. ఏ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ విత్ ఏ వెలాసిటీ u. ఓకేనా ఫ్రెండ్స్, u తొలి వేగంతో ఒక వస్తువుని పైకి విసిరేయడం జరిగింది. ఫైండ్ ద ట్రూ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకేనా, u అనేటటువంటి తొలి వేగంతో ఒక వస్తువుని పైకి విసిరేయడం జరిగింది. ఆ సర్టెన్ హైట్ చేరిపోయిన తర్వాత దాని యొక్క తుది వేగం ఏంది ఫ్రెండ్స్? v = 0. అయితే దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు బోత్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ ఆర్ 0 ఎట్ ద హైయెస్ట్ పాయింట్. సో ఈ పాయింట్కి వచ్చేసరికి దాని యొక్క బోత్ వెలాసిటీ అండ్ అదేవిధంగా దాని యొక్క యాక్సిలరేషన్ అనేది 0 అవుతుందంట. ఓకే, ఇది ఒకటి పక్కా పెడదాం. వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం అండ్ యాక్సిలరేషన్ ఈజ్ 0 ఎట్ ద హైయెస్ట్ పాయింట్. సో హైయెస్ట్ పాయింట్కి వచ్చేసరికి వెలాసిటీ ఏమవుతుంది ఫ్రెండ్స్? 0 అయిపోతుంది. మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది కానీ, కాబట్టి ఇది కాదు. వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ డౌన్వర్డ్స్ ఈజ్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్. సో ఇది కూడా పాసిబిలిటీ కాదు. అండ్ నెక్స్ట్ వెలాసిటీ ఈజ్ 0. ఎస్, వెలాసిటీ ఈజ్ 0 ఎట్ ద హయ్యర్ పాయింట్. ఓకేనా, సో దీనికి మనకు మ్యాచ్, ఫస్ట్ దానికి దీనికి మ్యాచ్ ఉంది. ఎస్, హైయెస్ట్ పాయింట్ 0 అండ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్ ఈజ్ u²/2g. ఎస్, మనకి ఇక్కడ ఫార్ములా బేస్మెంట్ డేటా ఇవ్వడం జరిగింది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ వన్. సో ఇక్కడ నుంచి మనం ఇచ్చేటప్పుడు మొత్తం ఏమవుతుంది ఫ్రెండ్స్? కొంత దూరం దాకా యాక్సిలరేషన్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది ఫ్రెండ్స్? రిటార్డేషన్ స్టార్ట్ అవుతుంది. రిటార్డేషన్, యాక్సిలరేషన్ రివర్స్ ఏంటి ఫ్రెండ్స్? రిటార్డేషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్. సో మనకి ఇక్కడ నుంచి u తొలి వేగంతో వేసినప్పుడు అది ఒకవేళ 10 m/s ఉందనుకుందాం. సో ఆ సర్టెన్ హైట్కి వెళ్ళగానే అక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? 0 m/s అయితే అయిపోవడం జరుగుతుంది. 0 m/s నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, సెర్చ్ లైటర్లో ఉపయోగించినటువంటి అద్దం ఏమిటి? అంటే ఏ రకమైనటువంటి కటకాలను ఉపయోగిస్తారు? పుటాకారం, కుంభాకారం, లేకపోతే ప్లేనెట్ అయినటువంటి డేటా, లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్. ఏంటి ఫ్రెండ్స్? పుటాకార కటకాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది ఈ విధంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఫైనల్గా మనకు ఒక రింగ్ అనేది జనరేట్ చేస్తుంది. సో అది ఉన్నదానికంటే కూడా మళ్ళీ మనకు పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా, కానికి వల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఉన్నదానికంటే పెద్దగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఎక్కువ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 175. ఈ కింది వాటిలో ఏది నాన్ ల్యూమినస్ బాడీ? సో ఈ కింది వాటిలో ఏది ప్రకాశించదు? చెప్పండి ఫ్రెండ్స్. ఫైర్, సన్, స్టార్స్, ఎర్త్. సో ఈ కింది వాటిలో ఏది ఫ్రెండ్స్ ప్రకాశించండి? మంట నుంచి మనకు వెలుగు వస్తుంది, సూర్యుడి నుంచి వస్తుంది, నక్షత్రాల నుంచి వస్తుంది, కానీ భూమి నుంచే రాదు.
ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై హ్యాస్. సో ఒక పక్షి ఆకాశంలో ఎగురుతుందంట. సో దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ రెండిట్లో ఏది కాదు, రెండు ఉంటాయి. ఏంటి ఫ్రెండ్స్? ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షికి ఏ రకమైనటువంటి ఎనర్జీ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీయా, కైనెటిక్ ఎనర్జీయా? చెప్పండి ఫ్రెండ్స్. గతిశక్త, స్థితిశక్త రెండు ఉంటాయి. ఎందుకంటే అది భూమి నుంచి సర్టెన్ హైట్లోకి చేరింది. ఓకేనా. మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటూ సర్టెన్ హైట్ దట్ ఈక్వల్స్ టు mgh దట్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అండ్ అదేవిధంగా అది ఎగురుతుంది అంటే అది మూవ్ అవుతుంది. దాంట్లో ఏముంటుంది ఫ్రెండ్స్? మోషన్ ఉంటుంది. మోషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? గతిశక్తి దట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ. సో బోత్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ద ఫ్లోయింగ్ వాటర్ ఆఫ్ ఏ రివర్ పోజెస్ డాష్ ఎనర్జీ. సో నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ యొక్క నీటికి ఏ శక్తి ఉంటుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందా, పొటెన్షియలా, ఎలక్ట్రికలా, కైనెటికా? ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ కాదు, ఎందుకంటే ఆ యొక్క ప్రవహిస్తున్నటువంటి నీటిలో మనం చేయబెడితే మనకేం కరెంట్ షాక్ కొట్టదు. పొటెన్షియల్ ఎనర్జీయా, గ్రావిటేషనలా, కైనెటికా? చెప్పండి ఫ్రెండ్స్. ప్రవహిస్తున్నటువంటి నీటిలో ఏముంటుంది ఫ్రెండ్స్? నీరు ఏం చేస్తుంది? ప్రవహిస్తుంది అంటే దాంట్లో ఏముంటుంది ఫ్రెండ్స్? మోషన్ కదా, ఓకేనా. మోషన్. సో మోషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఏమొస్తుంది మనకు? ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. గ్రావిటేషనల్ ఉంటుంది, కాకపోతే ఏంటి ఫ్రెండ్స్? ఎనీ పాయింట్ కూడా ఈక్వల్గానే ఉంటుంది. అదే మనకు ఒక వాటర్ ఫాల్ వచ్చింది అనుకోండి, వాటర్ ఫాల్లో గ్రావిటేషనల్ మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకు అక్కడ ఈ యొక్క పాయింట్లో చూసుకుంటే ఈ సర్టెన్ హైట్ కదా, పొటెన్షియల్ ఎనర్జీ కూడా అక్కడ కీ రోల్ మెయింటైన్ చేస్తుంటుంది. కాకపోతే ఫ్లాట్ సర్ఫేస్ పైన మనకు అది వెళ్తుంది కాబట్టి అది ఒక నది అని మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 178, ఒక బోటు నిండా ఐరన్ నెయిల్స్ అంటే ఇనుప మేకులతో నిండినటువంటి ఒక బోట్ అనేది సరస్సులో నీటిపై తేలుతుందంట. అయితే దాంట్లో ఉన్నటువంటి ఇనుప మేకులు అన్నింటిని కూడా తీసివేసినప్పుడు నీటి మట్టం ఏమవుతుంది ఫ్రెండ్స్? పెరుగుతుందా, తగ్గుతుందా, అదే విధంగా ఉంటుందా, లేకపోతే ఏమీ చెప్పలేమా? చెప్పండి ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్ ఏంటిది? ఇనుప మేకుల్ని కనుక తీసేసినట్లయితే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్గా దాని యొక్క వెయిట్కి సంబంధించినటువంటి లెవెల్ అనేది అకార్డింగ్ టు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ వాటర్ అనేది రీగెయిన్ అవుతుంది. వాటర్ అనేది రీగెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉన్నదానికంటే తక్కువ రీగెయిన్ అవుతుంది కాబట్టి అది ఫాల్స్, డౌన్కి వస్తుంది. ప్రెజర్ ఈజీ. సో ప్రెజర్ అంటే ఒత్తిడి. సో ఒత్తిడి అనేది అదిశానా, సదిశానా, లేకపోతే నార్మలా? పైవన్నీ కూడా రాంగా. ఏంటి ఫ్రెండ్స్? ఒత్తిడి అంటే ప్రెజర్ అనేది స్కేలారా, వెక్టారా, నార్మల్ ఫోర్సా, లేకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్? ఏంటి ఫ్రెండ్స్? ప్రెజర్ అనేది స్కేలార్. సో ప్రెజర్ అనేది స్కేలార్. ఇది డైరెక్ట్ పాయింట్, ఇది మనకు యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ సౌండ్. సో ఈ కింది వాటిలో దేంట్లో సౌండ్ అనేది ఫాస్ట్గా ట్రావెల్ చేస్తూ ఉంటుంది? సాలిడ్స్లో, సాలిడ్ అండ్ లిక్విడ్లో, గ్యాస్లో. దేంట్లో ఫ్రెండ్స్? చెప్పండి. సౌండ్ అనేది, ఓకేనా, సాలిడ్లో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఫాస్టెస్ట్ సౌండ్ దేంట్లో ఫ్రెండ్స్? సాలిడ్లో, తర్వాత లిక్విడ్ తర్వాత గ్యాసెస్లో. కాకపోతే మనకు వినపడదు కానీ ఫాస్టెస్ట్గా మనకు అది సౌండ్ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడే 20 బిట్స్ యొక్క డేటా. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనం 181 కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా నిన్న మీకు తెలుగులో ఇవ్వడం జరిగింది కదా, సో చాలామంది ఇంగ్లీష్లో కావాలని అడగడం జరిగింది కాబట్టి ఆ యొక్క టోటల్ డేటాను మొత్తాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చేసి దీనిలో కన్వర్ట్ చేసేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క క్లాసెస్ యొక్క ఫైల్స్ అన్ని కూడా మన యొక్క కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా యాక్సెస్లోకి ఇవ్వడం జరుగుతుంది. 200 బిట్స్ అవ్వగానే అంటే నెక్స్ట్ క్లాస్ అయిపోగానే మీకు ఆ యొక్క పార్ట్ 9 కింద మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో అయితే మీరు మొత్తాన్ని కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ప్రతి రైల్వే ఆస్పిరెంట్ కూడా రీచ్ అవ్వాలి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.